సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ను పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్టు చేశారు. తెలంగాణ భవన్ దగ్గర హైడ్రామా అనంతరం బాల్కా సుమన్ను అరెస్టు చేశారు పోలీసులు. అనంతరం నాంపల్లి కోర్టుకు తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ భవన్ వద్ద ఎటువంటి ఉద్రిక్త వాతావరణం ఉంది. అనంతరం ప్రెస్ మీట్ తర్వాత బాల్కా సుమన్ తెలంగాణ భవన్ గేట్ బయటకు వెళ్లి పోలీసులు ఎదుట ఆయన సరెండర్ అయిన సిచ్యువేషన్ కూడా చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం బాల్కా సుమన్ అయితే నాంపల్లి పిఎస్కు తరలిస్తూ ఉన్నారు. అక్రమంగా అనేక కేసులు పెట్టి నన్ను వేధిస్తూ ఉంది. మొన్నటికి మొన్న మీరు చూస్తే కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డుల్లో 14 వార్డులు మేము గెలుచుకుంటే కేవలం 7 వార్డులు గెలుచుకున్న కాంగ్రెసు అన్యాయంగా కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కుట్ర చేసి నా మీద, నాతో పాటు మా నాయకులు 25 మంది మీద అక్రమ కేసులు పెట్టి నన్ను ఆదిలాబాద్ జైల్లో 16 రోజుల పాటు ఉంచారు. సో అక్కడ అనేక రకాలుగా జైల్లో కూడా ఇబ్బంది పెట్టిర్రు. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే ట్యాబ్లెట్లు ఇవ్వలే. దాదాపు 4-5 రోజుల పాటు విపరీతమైన చలి అక్కడ ఉంటుంది. ఫిబ్రవరి మాసం చలి బాగుంటే నాకు బెడ్షీట్ ఇవ్వలే. అనేక రకాలుగా నన్ను రిస్ట్రిక్షన్స్లో ఉంచుతూ వేధించారు. అయినా వాళ్ళ కడుపు మంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది, మంత్రి వివేక్ది, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల కడుపు మంట చల్లారనట్టుంది. నాకు చట్టం మీద, వ్యవస్థల మీద, న్యాయస్థానం మీద, మా అంబేద్కర్ గారు మహానుభావుడు రాసిన రాజ్యాంగం మీద నాకు నమ్మకం ఉంది. ఈ అరెస్టులు, కేసులు, వేధింపులు, జైళ్ళు ఇవన్నీ కూడా మా లీగల్ టీం చూసుకుంటుంది. సో చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, రాజ్యాంగం పట్ల దాన్ని అనుసరించేటటువంటి వ్యక్తిగా, గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, డెఫినెట్గా లా అబైడింగ్ సిటిజన్గా నేను అన్ని వ్యవస్థలకు కోఆపరేట్ చేస్తా అని చెప్పి తెలియజేస్తూ, ఇక కొన్ని ఛానళ్ళు సుమన్ పారిపోయిండు, అటుపోయింది, ఇటుపోయింది అంటూ నేను ఎటు పోలే. తెలంగాణ భవన్లో మా పార్టీ యాక్టివిటీ ఉంది. విద్యార్థి భవన్కి సంబంధించినటువంటి మెంబర్షిప్ యాప్ తయారు చేసేది ఉంది. ఆ పనిలో మేము నిమగ్నమైన, మేము ఎటు పోలే. డెఫినెట్గా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా నేను పూర్తి స్థాయిలో సహకరిస్తా. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ భవన్లో బాల్కా సుమన్ ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు గో బ్యాక్ అంటూ కార్యకర్తలు పెద్దపెట్టిన నినాదాలు చేశారు. ఆ తర్వాత పోలీసులతో బీఆర్ఎస్ న్యాయవాదులు మాట్లాడారు. నాంపల్లి పిఎస్లో బాల్కా సుమన్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైందని, ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని అబిడ్స్ ఏసీపీ తెలిపారు. పోలీసులు భారీగా మోహరించడంతో కొంతసేపటి తర్వాత బాల్కా సుమన్ తెలంగాణ భవన్ నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బాల్కా సుమన్ను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ భవన్ దగ్గర హైడ్రామా అనంతరం బాల్కా సుమన్ అరెస్టు చేసి పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలిస్తూ ఉన్నారు. బాల్కా సుమన్ వెంట ఆయన తరపు లాయర్ లక్ష్మణ్ కూడా ఉన్నారు. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బాల్కా సుమన్ను పోలీసులు అరెస్టు చేసి ప్రస్తుతం నాంపల్లి పిఎస్కు తరలిస్తూ ఉన్నారు. అయితే అంతకుముందు తెలంగాణ భవన్ వద్ద అయితే పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బాల్కా సుమన్ తెలంగాణ భవన్లో ఉన్నారన్న సమాచారంతో పోలీసులు తెలంగాణ భవన్కు చేరుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని పోలీసులు గో బ్యాక్ అంటూ కూడా పెద్దపెట్టిన నినాదాలు చేపట్టారు.